నమస్తే, వెల్కమ్ టు వైఎన్సీ న్యూస్. సీజనల్ వ్యాధుల బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కాకినాడ జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ జె నరసింహనాయక్ తెలిపారు. ఈ విషయంపై మాట్లాడుతూ వర్షాకాలంలో నీరు నిల్వ ఉంటుందని, కావున నిల్వ ఉన్న నీటి గుంటలలో ఆయిల్ బాల్స్ వేస్తారని, దాని ద్వారా నీటిపై ఒక పొరలా ఏర్పడి దోమల ఉత్పత్తి నియంత్రిస్తుందని తెలియజేశారు. ప్రతి శుక్రవారం కూడా ఫ్రైడే డ్రై డే సాక్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు, ఎవరికైనా అనారోగ్యంగా ఉంటే దగ్గరలో ఉన్న పిహెచ్సికు గానీ, యూపీహెచ్సికి గానీ, కమ్యూనిటీ హెల్త్ క్లినిక్ కు గానీ వెళ్లి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. అందరికీ నమస్కారం అండి. నేను డిఎంహెచ్ఎం మాట్లాడుతూ ఉన్నాను. ఇప్పుడు ఈ కాలం ఇది వర్షాకాలము, ఎక్కువ వర్షాలు పడుతూ ఉన్నాయి. నీరు ఎక్కువ నిల్వ ఉండే అవకాశం ఉంది. ఈ నీటి కుంటల్లో ఎక్కడా కూడా నీరు ఎక్కువగా నిల్వ ఉండకూడదు. అలా నిల్వ ఉన్నట్లయితే అక్కడ మనం మున్సిపల్ కార్పొరేషన్ వారి నుంచి, హెల్త్ స్టాఫ్ నుంచి ఆయిల్ బాల్స్ అనేది వేయడం జరుగుతూ ఉంది. ఈ ఆయిల్ ఏంటంటే వాటర్ మీద ఒక లేయర్గా ఫామ్ అయ్యి మనకి దోమలు పెరగకుండా, గుడ్లు పెట్టకుండా నివారించడానికి ఉపయోగపడుతుంది. అలానే మనకి ఈ వాటర్ స్టాగ్నేటెడ్ ఏరియాలో గ్యాంబూషియా ఫిష్లు వదులుతూ ఉన్నాము, చేపలు, ఈ చిన్న పిల్లలు. అవి ఏంటంటే మనకి ఆహారంగా ఈ లార్వాని కూడా అది తీసుకుంటూ ఉంటుంది. కాబట్టి మనకి నీటి మీద పెట్టే లార్వాని అది ఆహారంగా తీసుకుంటుంది. కాబట్టి మనకి ఈ దోమలు పెరగకుండా మనం నివారించగలుగుతాం. అలానే మనకి ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రై డే కార్యక్రమం చేస్తూ ఉన్నాము. అలానే మనకి ఎవరికైనా దగ్గు, జలుబు, జ్వరము లేకపోతే ఒళ్ళు నొప్పులు ఉన్నట్లయితే డెఫినెట్గా దగ్గరలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కానీ, అప్పర్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కానీ, లేకపోతే గవర్నమెంట్ సిహెచ్సి కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ కానీ హాస్పిటల్కి వెళ్ళి వైద్య పరీక్షలు చేయించుకొని వైద్యం చేయించుకోవాలి. అంతేగాని దయచేసి పిఎంపీలని, ఆర్ఎంపీలని ఆశ్రయించవద్దు. సో దానివల్ల మనకి అన్నెసరీ వైద్యం జరుగుతుంది. కాబట్టి అలా కాకుండా మనకి ప్రాపర్గా క్వాలిఫైడ్ డాక్టర్స్ దగ్గర మన గవర్నమెంట్ సెక్టార్స్లో లేకపోతే బయట కానీ వైద్యం చేయించుకోవాలని కోరుతాం.